సో మన ఇండియన్స్ డబ్బులు సంపాదిస్తున్నాము, బట్ ఎక్కడో ఆ మనీని మేనేజ్ చేయడంలో ఫెయిల్ అయిపోతున్నాము అనిపిస్తుంది. దేనివల్ల అంటారు? సో అందరూ అనుకుంటాము ఇన్వెస్ట్మెంట్ అని అంటే డబ్బులు తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లోనో రియల్ ఎస్టేట్లోనో పెట్టేస్తే అవి పెరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా మనకి వెల్త్ క్రియేషన్ జరగాలి అని అంటే డబ్బుల్ని పెట్టడం కాదు, డబ్బు అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. బట్ నిజంగా మన నెంబర్ పెరగాలి అని అంటే ఇట్స్ మోర్ ఆఫ్ సైకలాజికల్. సో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత ప్రపోర్షన్ తోటి ఇన్వెస్ట్ చేస్తున్నాము, అండ్ మనం ఇన్వెస్ట్ చేసే టూల్స్లో మనకి ఫిజికల్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, ఫైనాన్షియల్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ దాంతోపాటుగా రెగ్యులర్ కండిషన్స్లో మనం చూస్తే ఎప్పుడైనా ఒక ఫైనాన్షియల్ హిట్ జరిగింది అని అంటే అది ఎమర్జెన్సీ వల్ల జరుగుతుంది. సో ఆ ఎమర్జెన్సీని మనం అటెండ్ చేయడం కోసం అని చెప్పి మన దగ్గర రిక్వైర్డ్ ఫండ్స్ ఎంతవరకు పక్కకు పెట్టుకుంటున్నాము, అండ్ ఆపర్చునిటీస్ రెగ్యులర్గా మనకు క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఆపర్చునిటీ మనకు క్రియేట్ అయినప్పుడు ఆపర్చునిటీని మనం గ్రాప్ చేసుకోవటానికి, సో ఆపర్చునిటీని గ్రాప్ చేయడానికి మన దగ్గర ఎంత లిక్విడ్ రెడీగా పెట్టుకుంటున్నాము, సో ఇవన్నీ కూడా డిటర్మైన్